చూడమ్మా, వాట్ ఆర్ ద మేజర్ మెకానిజమ్స్ ఆఫ్ CO2 ట్రాన్స్పోర్ట్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ఎక్స్ప్లెయిన్. చూడమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్బన్ డైఆక్సైడ్ అంటే ఏంటి? కార్బన్ డైఆక్సైడ్ అనేది శరీరంలోని రెస్పిరేషన్ సమయంలో తయారయ్యే ఒక వ్యర్థ వాయువు. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ హ్యూమన్స్. ఇక్కడ చూడమ్మా, సింపుల్ ఏం లేదు. కార్బన్ డైఆక్సైడ్ అనేది రిమూవ్ చేయాలి. వై మస్ట్ CO2 బి రిమూవ్డ్? టూ మచ్ CO2 ఈస్ హార్మ్ఫుల్. ఓకేనా, CO2 ఎక్కువైతే శరీరానికి హానికరం. అందుకే రక్తం దాన్ని ఊపిరితిత్తులకు తీసుకెళ్లి బయటకు పంపుతుంది. మెయిన్ మెకానిజమ్స్ ఇక్కడ మనకు కావాల్సిందంటే మేజర్ మెకానిజమ్స్ ఆఫ్ CO2 ట్రాన్స్పోర్ట్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. మెయిన్ మెకానిజమ్స్ ఏంటి? ఇక్కడ CO2 అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది, మూడు విధాలుగా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ హ్యూమన్ కార్బన్ డైఆక్సైడ్ హ్యూమన్స్ ఎలా అంటే అది బైకార్బోనేట్ అయాన్స్, నెక్స్ట్ కార్బామియో కాంపౌండ్స్, డిజాల్వ్డ్ CO2 ఇన్ ప్లాస్మా. ఒక్కొక్కటి నేర్చుకుందాం. ఫస్ట్, కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ ఇన్ బాడీ టిష్యూస్ ఈస్ కవర్డ్ బై లంగ్స్ త్రూ త్రీ మెయిన్ వేస్ అంతా చెప్పుకున్నాం. ఎయిర్ యాజ్ బైకార్బోనేట్, ఓకేనమ్మా, అయాన్స్. మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అబౌట్ 70% ఆఫ్ CO2 ఈస్ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ దిస్ ఫార్మ్. సుమారు 70% కార్బన్ డైఆక్సైడ్ బైకార్బోనేట్ రూపంలో ప్రయాణిస్తుంది. ఓకేనమ్మా, చాలా ఇంపార్టెంట్. ఎలా అంటే ఫస్ట్ స్టెప్ బై స్టెప్, ఫస్ట్ కార్బన్ డైఆక్సైడ్ రెడ్ బ్లడ్ సెల్స్ లోకి ఎంటర్ అవుతుంది. దాని తర్వాత ఈ కార్బన్ డైఆక్సైడ్ వాటర్ తో రియాక్ట్ అవుతుంది. CO2 reacts with water in red blood cells to form carbonic acids which splits into bicarbonate, HO3 and hydrogen ions. అంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ వాటర్ తో రియాక్ట్ అవుతుంది. అప్పుడు ఏంటి ఫార్మ్ అవుతుంది? కార్బనిక్ యాసిడ్ ఫార్మ్ అవుతుంది. అవి ఇప్పుడు స్ప్లిట్ అవుతుంది. ఎలా స్ప్లిట్ అవుతుంది? బైకార్బోనేట్. CO2 నీటితో కలిసి కార్బనిక్ యాసిడ్ తయారవుతుంది. ఓకేనమ్మా, అంతే సింపుల్. అది పాయింట్ అర్థం. బైకార్బోనేట్ అయాన్స్ మూవ్ ఇంటూ ప్లాస్మా అండ్ ఆర్ క్యారీడ్ టు ది లంగ్స్. ఇక్కడ బైకార్బోనేట్ అయాన్స్ ప్లాస్మాలోకి వెళ్ళి ఊపిరితిత్తులకు చేరుతాయి అన్నమాట. ఓకేనమ్మా, ఎక్కువ CO2 బైకార్బోనేట్ రూపంలో ప్రవహిస్తుంది. అది పాయింట్ అర్థం. నెక్స్ట్, యాజ్ అంటే బైకార్బోనేట్ అంటే కార్బన్ డైఆక్సైడ్ క్యారింగ్ అయాన్ అంటారు. నెక్స్ట్ ఏంటి? యాజ్ కార్బామినో కాంపౌండ్స్ అబౌట్ 20 to 25% ఆఫ్ CO2 బ్లైండ్స్ విత్ హిమోగ్లోబిన్ టు ఫార్మ్ కార్బోహిమోగ్లోబిన్. ఓకేనమ్మా, కార్బోమినో హిమోగ్లోబిన్. అంటే పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, 20 to 25% ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈ యొక్క హిమోగ్లోబిన్ తో కలిసి ఏటి ఫార్మ్ చేస్తుంది? కార్బోమినో హిమోగ్లోబిన్ ని తయారు చేస్తుంది. ఓకేనమ్మా, ఇట్ డస్ నాట్ యూస్ ఆక్సిజన్ బైండింగ్ సైట్స్. ఓకేనమ్మా, డన్. ఇది ఆక్సిజన్ కలిసే చోటు కలవదు. CO2 ఆక్సిజన్ కలిసే చోటు అది కలవదు. అందుకే డస్ నాట్ యూస్ ఆక్సిజన్ బైండింగ్ సైట్స్. అంటే హిమోగ్లోబిన్ అంటే అదొక ప్రోటీన్. రెడ్ బ్లడ్ సెల్స్ లో ప్రెజెంట్ అయిన ప్రోటీన్ నే హిమోగ్లోబిన్ అంటారు. హిమోగ్లోబిన్ అనేది రెడ్ బ్లడ్ సెల్స్ లో ఉండే ఒక ప్రోటీన్ అన్నమాట. యాజ్ డిజాల్వ్డ్ CO2 ఇన్ ప్లాస్మా అంటే ఇక్కడ అబౌట్ 5 to 10% ఆఫ్ CO2 ఈస్ క్యారీ డైరెక్ట్లీ డిజాల్వ్డ్ ఇన్ బ్లడ్ ప్లాస్మా. అంటే సుమారు 5 నుంచి 10% కార్బన్ డైఆక్సైడ్ నేరుగా ప్లాస్మాలో కరిగి ఉంటుంది. ఓకేనమ్మా, ఇది చాలా సులభమైన ఒక ట్రాన్స్పోర్ట్ విధానం. ఓకేనమ్మా, డన్. ఇంకా సింపుల్ గా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఇంకా చెప్పాలంటే CO2 రక్తం నుంచి ఊపిరితిత్తులకు వెళ్ళి ఎక్స్పిరేషన్ సమయంలో బయటకు వెళ్తుంది. వన్ వర్డ్ లో చెప్పాలంటే మనుషులలో ఎక్కువ CO2 బైకార్బోనేట్ అయాన్స్ రూపంలో రక్తంలో ప్రవహిస్తాయి. అది పాయింట్ కి అర్థం. ఓకేనా, హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆన్సర్. మేజర్ మెకానిజమ్స్ ఆఫ్ CO2 ట్రాన్స్పోర్ట్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. థ్యాంక్ యూ.